అందరికీ నమస్కారం. 27 సంవత్సరాల తర్వాత చాలా లేటుగా మాస్టర్ ప్లాను మార్చి 10వ తారీఖున ప్రభుత్వం అప్రూవ్ చేసి గజెట్కి ఇష్యూ చేస్తున్నారు. కానీ ప్రతి 20 సంవత్సరాలకి ఒకసారి మాస్టర్ ప్లాన్ తయారవ్వాలి. పాండిచ్చేరికి ఒక 5 సంవత్సరాల క్రితమే మాస్టర్ ప్లాను తయారైనా కానీ ఇటు కారైకాల్ యానం అనేకమైన ఇబ్బందులు ఉండడంతో దీన్ని మళ్ళా రివ్యూ మీద రివ్యూ చేసి చాలా లేట్ అయింది. ఇప్పటికైనా మాస్టర్ ప్లాన్ కంప్లీట్ అయినందుకు గవర్నమెంట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీంట్లో నేను కొన్ని వందల సార్లు ముఖ్యంగా పద్మా రైస్ మిల్ పక్కన ఉన్న ఆ మిల్లుకి సంబంధించిన సైట్లో కొంతమంది కొనుక్కుని దానికి కమర్షియల్ ట్యాక్స్ కమర్షియల్గా దాన్ని ఉపయోగించుకునే విధంగా చేయాలని, అటు బుద్ధా పార్క్కి రైస్ మిల్కి మధ్యలో ఉన్న స్థలం గురించి 10 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే బోర్డు అప్రూవ్ చేసిన తర్వాత కూడా గజెట్ నోటిఫికేషన్ రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. ముఖ్యంగా అప్పుడు పనిచేసే కిరణ్ బేడి గారు, అందులో కొనుక్కున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అనేకమైన సందర్భాల్లో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్కి దీనికి సంబంధం లేదు, ఇది ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నదాన్ని కమర్షియల్గా చేయడానికి కమర్షియల్గానే మేము చేసుకుంటాం అని అంటే, లేదు మాస్టర్ ప్లాన్ అంతా కంప్లీట్ అయ్యే వరకు చేయొద్దని చెప్పేసి రిటర్న్ ఆర్డర్స్ ఇవ్వడంతో 10 సంవత్సరాలు లేట్ అయింది. దానికి ముందు గవర్నర్గా ఇక్కడ ఉన్నప్పుడు, లెఫ్టినెంట్ గవర్నర్ ఇక్కడ ఉన్నప్పుడు 2 సార్లు వాళ్ళందరూ కలవడం, పాండిచ్చేరిలో 2-3 సార్లు కలవడం, నేను ఫైల్ రూపంలో అనేకమైన సందర్భాల్లో పంపించడం జరిగింది. కానీ జరగలే. ఇప్పుడు వాళ్ళకి అయ్యింది. కానీ ఇంకొక ఫ్రాన్స్కి సంబంధించి ఏరియాలో మనం లాస్ట్ ఇయరే సబ్జెక్ట్ టు కండిషన్ ఫ్లడ్ వాల్ మొదలుపెట్టిన తర్వాత ఆ ఏరియాని అగ్రికల్చర్ గార్డెన్గా ఉన్నదాన్ని, కోకోనట్ గార్డెన్గా ఉన్నదాన్ని దాన్ని రెసిడెన్షియల్గా చేయాలని చెప్పేసి సబ్జెక్ట్ టు కండిషన్ అని చెప్పేసి బోర్డు అప్రూవ్ చేసింది. దాని మీద గవర్నర్ గారు మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పేసి ఢిల్లీ నుంచి రప్పించారు. దాంతో పాటు యానం టౌన్లో కూడా కొన్ని ఇండస్ట్రీస్ అవి కూడా ఉండిపోయాయి. వాళ్ళకి ఒక 3 నుంచి 5 సంవత్సరాలు వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి బెనిఫిట్స్ కొత్త ఇండస్ట్రీస్ కింద ట్రీట్ చేసి వాళ్ళకి ఆ విధంగా చేయాలి. ఫ్యూచర్లో యానం టౌన్లో ఉన్న ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్న దాని మీద నాకున్న అనుభవాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ప్రభుత్వం ఫ్రాన్స్ తిప్ప ఏరియాలో ఉన్న దాంట్లో వాళ్ళు గజెట్ నోటిఫికేషన్లో ఆ విధంగా లేదు. కానీ మీరు 40 పేజీలు చదివితే దాంట్లో అర్థం అవుతుంది. అందులో ఉన్నవాళ్ళు సిఆర్జెడ్ జోన్ గురించి ఒకటి తీసుకున్నారు. అలాగే ఆ ఏరియా ఇళ్ల స్థలాల కంటే టూరిజం పాయింట్లో రెసిడెన్షియల్ హోటల్స్ కింద చెయ్యాలి అని చెప్పేసి అందులో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇస్తే నేను గత 8 నెలల నుంచి ఇక్కడ పనిచేసిన అడ్మినిస్ట్రేటర్ని నేను 2-3 టైమ్స్ ఆఫీసులో కూర్చొని మాట్లాడడం జరిగింది. మీరు దీన్ని ఫిజికల్గా రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇన్ని హౌసెస్ ఉన్నాయి, ఇవి ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టమన్నది కరెక్ట్ కాదు. ఫర్దర్గా కానీ కొత్తగా ఎవరైనా గోదావరి పక్కన కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి రెసిడెన్షియల్ ఇది కాకుండా ఒక రెసిడెన్స్ ఉండుంటే మీకు ఇన్కమ్ కోసం మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ టూరిజం పాయింట్లో అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ తప్ప 100% మొత్తం ఏరియా అంతా కూడా మీరు ఇది అనుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇది ఒక సైటే ఉన్నవాడు ఉంటాడు, అందుకని చెప్పేసి ఆ విధంగా చెప్పడం జరిగింది. కానీ అది పూర్తిగా 40 పేజీలు చదివితేనే మనకు అర్థమవుతుంది. ఇది కాకుండా సిఆర్జెడ్ జోన్స్ రూల్స్ మారిపోతూ ఉన్నాయి. ఫస్ట్ 200 మీటర్స్ వరకు గోదావరి సముద్రం పక్కనే ఎటువంటి కట్టాలు కట్టకూడదు. దాని తర్వాత 100 మీటర్స్ వచ్చింది, దాని తర్వాత 50 మీటర్స్ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు 30 మీటర్స్లో కూడా నేను ఏం చెప్పానంటే కొత్తగా వచ్చిన లేఅవుట్స్కి మాత్రమే ఇది వర్తించాలి. పాత ఆల్రెడీ రాజీవ్ నగర్, ఓల్డ్ రాజీవ్ నగర్ కానీ కురసాన్పేట కింద అన్న కురసాన్పేటది కానీ, అలాగే మనం ఇంకా చూస్తే ఇంకా ఈ యువతల పక్క వెళ్ళినా సావిత్రి నగర్కి వెళ్ళినా వీళ్ళందరికీ కూడా గోదావరి పక్క ఒకరకు మనం రింగ్ బండ్ వేసి కట్టించుకోవడం జరిగింది. అలాగే ఫ్రాన్స్ తిప్పలో ఇప్పుడు ఫ్లడ్ వాల్ అయిన తర్వాత 14 మీటర్లే గ్యాప్ ఉంది. 14 మీటర్ల తర్వాత మళ్ళీ బిల్డింగ్స్ వచ్చాయి. మీరు ఆ 30 మీటర్లను 20-30 మీటర్లు పెట్టినా కానీ పాత బిల్డింగులకి వర్తించకుండా చేయాలని చెప్పేసి నేను ఎల్ఈడి కలెక్టర్ అండ్ ఎల్ఈడి సెక్రటరీ వల్లవన్ గారి మీటింగ్లో ఆ రోజుని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఎవరికి ప్రాన్స్ తిప్పే ఇబ్బంది లేకుండా చేయాలన్నది మన ఉద్దేశం. కానీ ఇందులో ఆ విధంగా పూర్తిగా సాల్వ్ అయిందని చెప్పేసి అనుకుంటలేదు నేను. మిగతాది 100లో 90% ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇది మళ్ళా 2041 వరకు కూడా ఇది మాస్టర్ ప్లాన్. ఇందులో మార్పులు చేర్పులు ఎంతైతే ఇంకా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు త్వరలోనే తీసుకెళ్ళి దాన్ని సరిచేసే బాధ్యత నేను వహిస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను.